పాపం కీరవాణి ఒక్కోసారి అంతే. ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ పాపం కీరవాణి అని జాలిపడుతున్నారు. నిన్నటి వరకు తన సంగీతంతో మ్యూజిక్ లవర్స్ మాత్రమే కాదు, సామాన్య సినీ జనాన్ని అలరించిన కీరవాణి మరోసారి విమర్శలకు టార్గెట్ అయ్యాడు. ముఖ్యంగా బాహుబలి సినిమా విషయంలో ఆయన ఫెయిల్యూర్ అయ్యాడని సినీ లవర్స్ గరం గరం అవుతున్నారు. రాజమౌళి సినీ కెరీర్ లోనే అతిపెద్ద సవాల్గా నిలిచిన సినిమా బాహుబలి. ఈ సినిమాకు జక్కన్న ఎంత కష్టపడ్డాడో ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే కష్టపడ్డారు. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అందరూ ఈ సినిమాకు పనిచేశారంటూ విమర్శలొచ్చినా, అదే విధంగా సినిమాలపై కామెంట్లు వచ్చినా రాజమౌళి పెద్దగా స్పందించలేదు. వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ కీరవాణి మాత్రం అప్పుడప్పుడు మీడియాలో హైలైట్ అవుతూ ఉంటారు. బాహుబలి 2 ఆడియో రిలీజ్ వేడుకలో గేయ రచయితలపై విమర్శలు చేసిన కీరవాణికి ఆ లెవెల్లోనే అందరి నుంచి తిట్లు పడ్డాయి. కొందరు సినీ పెద్దలు కూడా ఆయనకు క్లాస్ పీకినట్లు వార్తలు వినిపించాయి. ఇది ఎంతవరకు నిజమన్న విషయం పక్కన పెడితే బాహుబలి 2 విడుదల తర్వాత సినీ జనం మాత్రం కీరవాణిపై గరం గరం అవుతున్నారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అస్సలు బాలేదని తేల్చిపారేశారు. అసలు ఆయన్ను ఎందుకు పార్ట్ 2లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారని రాజమౌళిని వాయించేస్తున్నారు సినీ లవర్స్. ఈ విమర్శలు వింటున్న గేయ రచయితలు ఫుల్ గా ఖుషి అవుతున్నారట. మాపై నోరు పారేసుకున్న కీరవాణికి తిక్క కుదిరిందన్న రేంజ్ లో లోపల సంతోషపడుతూ, పైకి మాత్రం పాపం కీరవాణి ఒక్కోసారి అంతే, టైం బాగోలేకపోతే అంతే అంటూ జాలి పడుతున్నారట. అయితే రాజమౌళి మాత్రం ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి అంటూ కీరవాణికి సలహా ఇచ్చాడని సినీ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు.